ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వాక్యంతో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయము 8-9 వాక్యాలను చదువుకుందాం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఆమేన్, హల్లెలూయా. మరి క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మొదటగా ఉండవలసిన హ్యాబిట్ ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించే మనసు ఉండాలి. ఎందుకంటే మొదటగా ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు చూసేది ప్రేమించే మనసుని, క్షమించే మనసుని, ఇవి రెండింటిని చూస్తాడు. ఎందుకంటే ఈరోజు ఆయన ప్రేమించాడు కనుకే మన పాపం నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన క్షమించాడు కనుకే ఆయన కృప ద్వారా మనము బ్రతకగలుగుతున్నాము. కాబట్టి ప్రభువుని మరి తెలుసుకున్నవారు, దేవుణ్ణి వెంబడించేవారు మొదటగా కలిగి ఉండవలసిన లక్షణము యేసుక్రీస్తు వారి ప్రేమని మనలో నింపుకోవాలి. ఆ యొక్క మనస్సుని మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము ఆయన ప్రేమని ఇతరులకి కనపరిచిన వారంగా ఉంటాము. ఇంకా తెలియని వారికి కూడా ఆయన నిజంగా ఎంత ప్రేమమయుడు, ఈమెను బట్టే నేను ఆయన ప్రేమని ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అనే విధంగా మన ప్రవర్తన, మన ప్రేమ ఉండాలి. మరి ఆయన మంచివారిని, చెడ్డవారిని అందరినీ ప్రేమించాడు. ఆయన కృప మంచివారి మీద, చెడ్డవారి మీద, అందరి మీద కృమ్మరించబడుతుంది. అదే రీతిగా మనము కూడా ఆయనని వెంబడించే వారంగా ఉన్నప్పుడు మనము కూడా మనల్ని ద్వేషించే వారిని, మనల్ని ప్రేమించే వారిని, మనల్ని దూరం చేసేవారిని అందరినీ ప్రేమించాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇంతవరకు నీవు క్షమించని, నీవు ప్రేమించని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి వారితో సమాధాన పడినట్లయితే నీలో క్రీస్తు ప్రేమని వారికి కనపరిచిన దానిగా ఉంటావు. అదే రీతిగా దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చిన దానిగా ఉంటావు. కాబట్టి ఈ వాక్యం ద్వారా బలపడ్డారని ఆశపడుతూ దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.